2 సార్లు దిగుతావు, నువ్వు ఎగబడి దిగుతావు, అద్దం కనపడితే చాలు కొంతమంది జెంట్స్ అంటూ ఉంటారు. నేను చెబుతాను, తెగ దువ్వావు కదా, ఒకసారి అని లెక్క వేసుకున్నావా? పొరపాటున 1-2 లెక్క వేసుకుంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. స్తోత్రం. లెక్క వేసుకుంటే మెంటల్ హాస్పిటలే. ఏందన్నయ్య అబ్బాయి, ఏందయ్యా జుట్టు లెక్క వేసుకుంటున్నాడు ఏంది? సరే అబ్బాయి లెక్క అయిపోయినా అబ్బాయిని కూర్చోబెట్టి అమ్మ లెక్క వేసింది అనుకో జుట్టు, ఈ కొడుకు ఆ తండ్రి ఇద్దరు కలిసి తీసుకెళ్తారు ఆమె ఆసుపత్రికి. నాన్న ఏది నాన్న అమ్మేది నా జుట్టు పట్టుకొని లెక్క వేస్తుంది. కానీ నీకు విషయం తెలుసా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ జుట్టు లెక్కేయలేదు, రోజు దువ్వుకున్న నీ తలని నువ్వు లెక్కేయలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. బ్రదర్, ఎంత ఇంట్రెస్ట్ తెలుసా నువ్వు అంటే దేవునికి. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకోవడానికి, నేను చెప్తున్నాను, ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు దేవుడు. ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు. నిన్ను ఇంత ప్రేమగా నిర్మించిన వాడు, నీ జుట్టంతా లెక్కేసి కూర్చున్నవాడు, నీకు ఇంత ఆహార్యాన్ని ఇచ్చినవాడు, దేహాన్ని ఇచ్చినవాడు, నీ లైఫ్ను డిజైన్ చేయకుండా ఉంటాడా? నేను చెప్పనా, నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో, ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలో, ఏ టైంకి ఏది అందాలో ముందే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు అనవసరంగా జుట్టు పీక్కోవద్దు. నమ్మితే స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. కష్టపడి చదివానన్నా, నాకు ఇంకా జాబ్ లేదంటే పిచ్చోడా, ఉంది, లైన్లో ఉంటుంది. కొద్దిగా ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు నీ తలుపు తట్టిద్ది, అదే అంతే. నా చెల్లి నిజంరా ఇది, నువ్వు చూస్తావు, నీ లైఫ్లో అనుభవిస్తావు. ఎందుకంటే నీ తల్లిదండ్రే, అల్పకాలం ఉండే తల్లిదండ్రే నీ లైఫ్ను అంత డిజైన్ చేస్తే, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మరి తీవ్రంగా నీ విషయంలో ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. సమస్య వచ్చినప్పుడు సమాధానాలు వెతుక్కోవటం దేవుని పని కాదు. సమస్యలు రాకముందే సమాధానాలు సిద్ధపరిచి ఉంచుతాడు. స్తోత్రం. ఇస్సాకును బలి చేయడానికి మొరియా పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాం దాచిపెట్టాడు గొర్రె పిల్లని. చెప్పండి, ఏ కాపరైనా పెద్ద పొట్టేలు మిస్ అయితే కాపర్ ఇంటికి పోతాడా? చెప్పాలి, పొర్రపాటును కూడా పడు. ఎందుకంటే పొట్టేలు, పెద్ద పొట్టేలు, మంద మొత్తాన్ని వదిలిపెట్టి ఆ పోయిన పొట్టేలను వెతుక్కుంటా పోతాడు, కానీ వదిలిపెట్టిపోడు. కానీ మీకు తెలుసా, అబ్రహాం వస్తాడు, కుమారుణ్ణి బలి చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు నేను ఆపాల్సి వచ్చింది. ఆపిన తర్వాత అబ్రహాం మళ్ళీ బలి చేయడానికి పశువు కావాలని అబ్రహాము రాకముందే పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలను సిద్ధం చేసిన దేవుడు ఆయన. ముందే సిద్ధపరుస్తాడు. మోషే లైన్లోకి వస్తే కొంచెం నోటి మాంద్యం వచ్చిందని తెలుసు, అందుకే వాళ్ళ అన్న అహరోన్ని రెడీ చేసి పెట్టాడు. ఇట్లా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఇశ్రాయేలు జనాంగానికి, యూదులకు రాబోతున్న